శతభిష నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే వీరు చాలా తెలివైన వారండి. వినయం, విధేయత, ధనవంతులు అని చెప్పవచ్చు. శారీరక శక్తితో పాటుగా మానసిక బలం కూడా ఎక్కువగా ఉంటుంది 2వ పాదంలో జన్మించిన వారికి. వీరికి పుట్టినప్పటి నుండి 12 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహుదశ అనేది నడుస్తుంది. కాబట్టి స్టార్టింగ్లో వీరికి కూడా 12 సంవత్సరాలు వచ్చేంత వరకు చదువు పైన ఆసక్తి లేకపోవటం కానీ, చదువులో ఆటంకాలు రావటం కానీ, ఆరోగ్య సమస్యలు రావటం, అది చదువు పైన ప్రభావం చూపించటం కానీ జరుగుతుంది. 12 నుండి 28 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి గురుదశ నడుస్తుందండి. కాబట్టి చదువు విషయంలోనూ అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగాన్ని వెతుక్కునే విషయంలో అభివృద్ధి ఉంటుంది, ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది, వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి ఉంటుంది, వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే 12 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య కాలంలో శతభిష నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి బాగుంటుందండి. అంటే ఆటంకాలేమీ ఉండవన్న ఉద్దేశం కాదండి. మొదటి 12 సంవత్సరాల కంటే కూడా ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది, అభివృద్ధి కనిపిస్తుంది ఏదో ఒక విధంగా. 28 నుండి 47 సంవత్సరాల మధ్య కాలంలో అంటే 19 సంవత్సరాలు కూడా శని దశ అనేది జరుగుతుంది. కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు బాగా సంపాదించాలి, బాగా స్థిరాస్తులను కొనాలి, బాగా స్థిరపడాలి అనుకుంటే 28 సంవత్సరాల లోపేనండి. 28 సంవత్సరాల తర్వాత మీరు బాగా సంపాదించిన కుటుంబ పరంగా కొన్ని ఖర్చులు ఉంటాయి. వివాహం చేసుకోవాలి, దానికి ఖర్చు అవుతుంది. పిల్లలకు చదువు విషయంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఏదో ఒక కారణంగా ఆదాయం ఎక్కువగా వచ్చినప్పటికీ కూడా ఈ దశలో, శని దశలో మాత్రం మీకు ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయి. 47 సంవత్సరాల నుండి 64 సంవత్సరాల మధ్య కాలంలో ఈ 17 సంవత్సరాలు కూడా కొంత ఉపశమనం ఉంటుందండి. ఖర్చులు తగ్గుతాయి, ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది, కుటుంబ పరంగా పిల్లలు సెటిల్ అవుతారు, అన్నీ బాగానే ఉంటాయి. మళ్ళీ 66 సంవత్సరాల తర్వాత నుండి 71 సంవత్సరం వచ్చేలోపు, మీకు 71వ ఏట వచ్చేలోపు ఈ మధ్యకాలంలో కేతు దశ అనేది నడుస్తుందండి. కాబట్టి ఈ సమయంలో కూడా మీకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. సమస్యలు అనేవి కాస్త తగ్గుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, విదేశాలకు వెళ్తారు, పిల్లల అభివృద్ధిని కల్లారా చూస్తారు. 71 సంవత్సరాల తర్వాత వృద్ధాప్య జీవితం అనేది చాలా సానుకూలంగా ఉంటుందండి. ఈ శతభిష నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు ఎక్కువగా కష్టకాలం ఎప్పుడంటే 1 రాహు దశలో అండి. ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతారు. మొదటి 12 సంవత్సరాలు, పుట్టినప్పటి నుండి 12 సంవత్సరాలు, మళ్ళీ 28 సంవత్సరాల నుండి 47 సంవత్సరాల మధ్య కాలంలో కూడా కాస్త అస్థిరంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా అవటం, కొద్దిగా టెన్షన్స్ పెరగటం కానీ జరుగుతుందండి. మిగిలిన సమయం అంతా చాలా బాగుంటుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.